చూద్దాం. అందరికీ తెలిసినటువంటి ఒక మాటను జ్ఞాపకం చేయాలని ఆశపడతా ఉన్నాను. బైబిల్ గ్రంథంలో ఆదికాండంలో ప్రభువుని గణపరుస్తున్నటువంటి యాకోబును ఈ దినాన్ని చూపించాలని పరిశుద్ధాత్మ వలన ప్రేరణ కలిగి ఉన్నాను. ఆదికాండము 32వ అధ్యాయము, ఆదికాండం 32వ అధ్యాయము 9-10 వచనాలు చదువుదాం. ఆదికాండము 32వ అధ్యాయము 9-10 వచనాలు, పేజ్ నంబర్ 27. అందరూ కూడా చూడాలి. పేజ్ నంబర్ 27, పాత నిబంధనలో 27వ పేజ్. ఓకే. యాకోబు నా తండ్రి అయిన అబ్రహాము దేవా, నా తండ్రి అయిన ఇస్సాకు దేవా, నీ దేశమునకు నీ బంధువుల యొద్దకు తిరిగి వెళ్ళుము, నీకు మేలు చేసేదనని నాతో చెప్పిన యెహోవా, నీవు నీ సేవకుడికి చేసిన సమస్తమైన ఉపకారములకు సమస్త సత్యమునకు అపాత్రుడను. ఇట్లనగా నా చేతికరతో మాత్రమే ఈ యోర్దాను దాటి తిని, ఇప్పుడు నేను 2 గుంపులైతిని. చాలు. ప్రియమైన వాళ్ళారా, బైబిల్ గ్రంథంలో యాకోబు ప్రభుతో చెప్తున్నటువంటి మాటలు ఇప్పుడు వింటున్నాం మనం. యాకోబు ఎవరితో చెప్తున్నాడు? దేవుడితో చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు అయ్యా అంటే, నా తండ్రి అయిన అబ్రహాము దేవా, నా తండ్రి అయిన ఇస్సాకు దేవా, నీవు నా జీవితంలో నువ్వు నాకు మాట చెప్పావు. ఏమని చెప్పాడు ప్రభు ఆయనకి? ఆయన తన మామగారింటికి వెళ్తున్నప్పుడు ప్రభు ఆయన కనపడి చెప్పాడు, నేను నిన్ను మరలా తిరిగి మీ దేశానికి తీసుకొని వస్తా, అలాగే నేను నిన్ను ఆశీర్వదిస్తా. 2 మాటలు కూడా ప్రభు ఆయనతో చెప్పాడు. చెప్పినట్టుగానే దేవుడు ఏం చేశాడంటే యాకోబుని ఆశీర్వదించాడు, మరలా తిరిగి ఇంటికి తీసుకుని వస్తూ ఉన్నాడు. ఈ మాట నెరవేరడానికి ఎంతకాలం పట్టిందయ్యా అంటే దాదాపుగా ఒక 25 సంవత్సరాలు, దాదాపుగా 20 సంవత్సరాలు పైబడే ఇదంతా కూడా జరిగింది. ఒకటి గుర్తుపెట్టుకోవాలి మనందరి జీవితంలో, దేవుడు కాలం మారినా కానీ ఆయన మారడు. మనం అయితే సులభంగా మారుతాం కాలం మారి. చాలా మందిని మీరు అబ్జర్వ్ చేయొచ్చు, నాలో కొంత అబ్జర్వ్ చేయొచ్చు, మీలో కొంత. ఎందుకు అనంటే మనిషిలో మార్పు తీసుకొస్తుంది, కాలం చేస్తుంది, వయసు తీసుకొస్తుంది, అనుభవం తీసుకొస్తుంది కదా. ఖచ్చితంగా ఒక అతను ఇప్పుడు ఒక 10-15 ఏళ్ల క్రితం వాక్యం చెప్తా ఉంటే విని మారుమూల్సి పొందిన వ్యక్తి మళ్ళీ ఈ మధ్యకాలంలో యూట్యూబ్లో వాక్యాలు వింటా ఉన్నాడు. మీరెవరు? నేను చెప్పే మీరు వింటారా? ఎందుకంటే మీరు లైవ్లోనే వింటున్నారు కాబట్టి. సో ఎవరైతే దూరంగా ఉంటారో వాళ్ళు వింటారు కాబట్టి. అది విన్న తర్వాత అన్నాడు, మీ వాక్యం చెప్పే పద్ధతులు అసలు పూర్తిగా మార్పు వచ్చేసింది అని. నాకు అర్థం కావాలంటే ఏం మారిపోయా నేను? ఒకప్పుడు అలా చెప్పారు, ఇప్పుడు అలా చెప్పడం లేదు అన్నాడు. ఒకప్పుడు ఎలా చెప్పేవాళ్ళం అంటే ఇంకా సువార్త ఎక్కువ చెప్పేవాడు. ఇప్పుడు ఎక్కువ సువార్తే ఉండేది. మారుమూల్సి పొందాలి. మారుమూల్సి పొందేవా? దేవుడు ఇంకా నీతో మాట్లాడలేదా? అన్నమాట అసలు మొత్తం మానేస్తే చచ్చిపోతావు, రేపు పొద్దున ఉంటావు ఉండవో తెలియదు. ఈరోజు నీకు ఇంకే లేదు, నీకు టైం లేదు అంటే అది సువార్త, రక్షణ వార్త. అసలు ఇంకా దానికి ఇంకా చాలా ఖచ్చితంగా చాలా ఘాటుగా ఉండేదన్నమాట. అది సువార్త. సంఘానికి సంబంధించి కూడా ఉండేది కానీ కొంచెం తక్కువగానే ఉండేది. బట్ తర్వాత కాలము లేదా వయసు లేదా అనుభవం వీటన్నిటిని బట్టి సంఘంలో విశ్వాసులకు సంబంధించి చెప్పేటప్పుడు దాన్ని గట్టిగా అనవలసిన అవసరం ఏం లేదు. గట్టిగా నువ్వు మారకపోతే అని అనవలసిన అవసరం లేదు. విశ్వాసులకు చెప్పేటప్పుడు కూడా గట్టి కేకలేయాల్సిన అవసరం ఏం లేదు. సింపుల్ గా అర్థమైపోతా ఉంటుంది. ఎందుకంటే అటెన్షన్ ఉంటుంది. ఒక అటెన్షన్ అయితే ఉంటుంది. ఏముంటది? ఏం చెప్తున్నారు వినాలి. ఏం చెప్తున్నారో వినాలి అనే మనసు ఉంటుంది కాబట్టి వినే మనసు ఉన్న వాళ్ళకి మనం ఈజీగా చెప్పచ్చు.
అవునా కదా? వినే మనసు లేదనుకో ఇంకా ఏవో రకరకాలుగా ఉంటుంది. సో ఏది ఏమైనప్పటికీ మార్పు దేని వల్ల వస్తుంది? అప్పుడు దేని వల్ల వస్తుంది మార్పు? కాలం ఏం చేస్తుంది? మనకిచ్చిన అనుభవాన్ని బట్టి, వయస్సును బట్టి, పరిస్థితులను బట్టి చాలా మార్పులు తీసుకొస్తుంది. మనిషి మారవచ్చు, కానీ దేవుడు అలా మారేవాడు కాదు. జనవరి నెలలో రకంగానో డిసెంబర్ నెలలో ఇంకో రకంగా దేవుడు మన పట్ల వ్యవహరించాడు. ఎలా వ్యవహరిస్తాడంటే ఆయన మారని దేవుడు అని బైబిల్ చెప్తుంది. మనం మారుతాం, కాలాన్ని బట్టి మారుతాం, పరిస్థితులను బట్టి మారుతాం. మనుషులు మంచిగా ఎంత మారినా ఇబ్బంది ఏమి లేదులే కానీ, మంచి విషయంలో ఎంత మారినా ఇబ్బంది ఏమి లేదులే కానీ, కాలానికి అనుగుణంగా కొంతమంది ఊరకే మారిపోతారే, చాలా ప్రమాదకరమైనది. మారాలి, మంచిగా మారాలి, కానీ పరిస్థితిని బట్టి అసలు అలా అనుకోరు అనమాట. అలా మారుతారని కూడా మేజర్గా మనుషుల్లో మార్పు తెచ్చే ఏంటి అని అంటే డబ్బు, అధికారం, హోదా, పరిస్థితి, ఇవన్నీ మార్చేస్తాయి. ఈజీగా మారుస్తుంది మనిషిని. ఇవన్నీ చాలా తీవ్రంగా ప్రభావితం చేస్తాయి. ఏమేంటి? ఫస్ట్ నెంబర్ 1 ప్రభావితం చేసేది ఏంటంటే డబ్బు. రెండవది అధికారం, హోదా. ఇవి బాగా ప్రభావితం చేస్తాయి. అసలు నేనేంటి, నా రేంజ్ ఏంటి అని అన్నట్టుగా ప్రవర్తిస్తూ ఉంటారు అన్నమాట. ఒకప్పుడు రేంజ్ ఏంటి అది ఎవరు కూడా ఆలోచించేది. నేను ఎలా ఉండేవాడిని, నా కుటుంబం ఎలా ఉండేది, ప్రభు ఎలా పైకి లేవనెత్తాడు, నేను ఎంత ప్రభువుకి నమ్మకంగా ఉండాలి అనేది పక్కన పెట్టేసి మనుషుల్లో సులభంగా మార్పులు తెచ్చేది ఇదే డబ్బు, అధికారము, హోదా, సమాజంలో పేరు ప్రఖ్యాతలు. వీటి మీద మనిషి దృష్టి ఎక్కువ పెడుతుంటాడు. ఫస్ట్ లో అంతే ఉండదు, ఎవడు పట్టించుకోడు. తర్వాత మనుషులను పట్టించుకుంటున్నారు కాబట్టి ఇప్పుడు ఏం చేయాలంటే నేనేం చేయాలి? మారిపోవాలి. ఎంత స్థాయికి మారిపోతాం అంటే సమాజంలో గుర్తింపు కోసం ఒక మనిషి ప్రాకులు ఆడటం అనేది ఇప్పుడు సమాజంలో ఎక్కువ జరుగుతుంది. అదే ప్రతి వ్యక్తి మనల్ని అబ్జర్వ్ చేసి ఏదో ఒక మాట అంటాడు. అలాంటి సమయంలో మనం సులభంగా దాన్ని బట్టి నెక్స్ట్ టైం అడ్జస్ట్మెంట్ చేసుకుంటాం. ఏంటి, జాబ్ చేస్తున్నావు కదా, సంపాదిస్తున్నావు కదా, ఏంటి ఇంకా ఈ డ్రెస్ ఏంటి, ఈ చెప్పులు ఏంటి, అసలు ఇలా ఉన్నావేంటి, నీకు ఇంత వస్తుంది, మీ ఇద్దరికి ఇంత పెన్షన్ వస్తుంది, మీరేంటి ఇలా ఉన్నారు, మీకేం చాలా ఆస్తి ఉంది కదా, మీరేంటి ఇలా ఉన్నారు అనగానే మనం మైండ్ ఎంటర్ ఏమైపోద్ది అంటే మారిపోతా ఉంటుంది. అంటే మనం ఇలా ఉంటే అందరూ మనల్ని ఇష్టపడతారేమో, ఇలా ఉంటే మనుషులు మనల్ని ఎలా ఉంటారని కోరుకుంటున్నారేమో. సహజంగా ఆబ్వియస్ గా ఉంటుంది. అదేందో అర్థం కాదు. మనుషులు సింప్లిసిటీ అంటారు. మళ్ళా సింప్లిసిటీ, అబ్బా అతను చూడండి అంత గొప్పవాడు, ఎంత సింపుల్ గా ఉన్నాడండి అంటారు. అదే సింప్లిసిటీని మీరు మెయింటైన్ చేయండి ఏమంటారు? యాక్సెప్ట్ చేయకపోవచ్చు జనాలు. ఒక్కోసారి గమ్ముక్కడే ఉన్న 100 రూపాయల చెప్పులు వేసుకుని వెళ్ళిపోతా ఉంటారు. ఇంకా అక్కడ ఎవడైనా ఉండని, ఉన్నది ఒక్కటే జాతంగా చెప్పులు జాత అదే ఉంది, చెప్పులు అయితే అదే ఉంది, షూ కాకుండా అదే వేసుకుని అంతే కూడా వెళ్ళిపోతే. కొంతమంది అక్కడికి వెళ్తే ఏం చూస్తారు? ఫస్ట్ చూసేది ఏంటంటే మగ పిల్లలు ఫస్ట్ చూసేది కాళ్ళు, చెప్పులు బట్టి అర్థమైపోతుంది వీడు ఏం చేయంట. నెక్స్ట్ దాన్ని బట్టి డ్రెస్సింగ్ సెన్స్. అప్పుడప్పుడు అంటారు మంచి షర్ట్ అండి, ఇది కాస్ట్ అండి. కొన్ని ఉన్నాయి అవి చాలా కాస్ట్లీ షర్ట్సే, కానీ నేను చెప్పాను గతంలో ఏవో సెకండ్ హ్యాండ్స్ లో సండే మార్కెట్ లోనో లేకపోతే ఇంకెక్కడో చక్కగా బాగా చేసి అమ్ముతారు. ఎంతకు అమ్ముతారు అని అంటే 100 రూపాయలు కూడా అమ్ముతారు. అదే షర్ట్ కొనుక్కుంటే 3000 ఉంటుంది బయట, ఉంటే 3000 100 రూపాయలు కూడా అమ్ముతారు. సో అవి కూడా కొనుక్కున్నా, అవి వేసుకొని వెళ్ళినా కానీ షర్ట్ చాలా బాగుంది, ఇది కొంత చూడగానే అర్థమైపోతాయి. కొన్ని ఎక్కడో ఏదో ఉంటాయి, స్టిక్కర్లు ఉంటాయి కాబట్టి బ్రాండ్స్. వాటిని బట్టి మనుషుల్ని గౌరవించడం రకరకాలుగా ఉంటుంది. మనుషులు మారుతా ఉంటారు పరిస్థితులు బట్టి. ఇక్కడ యాకోబు దేవుడితో అంటున్నాడు కదా, మారని దేవుడి గురించి మాట్లాడుతూ ఆయన తనకి ఎంత ఉపకారం చేశాడో చెప్తున్నాడు. నా తండ్రి అయిన అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, నా జీవితంలో ఆయన పరిస్థితి గురించి చెప్తా ఉన్నాడు. ఏమంటున్నాడంటే నీకు మేలు చేస్తానని నాతో చెప్పిన యెహోవా, నీ బంధువుల దగ్గరికి అక్కడికి వెళ్తా ఉన్నప్పుడు మరలా తిరిగి నిన్ను మీ ఇంటికి తీసుకెళ్తాను, నువ్వు ఇంటికి వెళ్ళే నాతో చెప్పిన యెహోవా
అంటే ఆయన దేవుని వాగ్దానాలు జ్ఞాపకం చేస్తున్నాడు. మన జీవితంలో కూడా ఎప్పుడూ కూడా దేవుని మాటలు జ్ఞాపకం చేసుకుంటుండాలి. ఎవరి మాటలు? దేవుని మాటలు జ్ఞాపకం చేసుకుంటే ఆశీర్వాదం. మనుషుల మాటల వల్ల ప్రయోజనం ఏమి లేదు. నేను చెప్పానుగా 5 సంవత్సరాల దరిద్రం పట్టింది నీకని. అంతే, మనిషి మాట కాదు అది. ఎవరో ఏదో అంటే అన్నంత మాత్రాన్ని జరగదు. 23 కలిసి రాలేదంటే 24 ఏమైనా కలిసి వచ్చిద్దేమో. ఎవడో అంటే కలిసి రాదు. ఎవడో ఏదో చేస్తే నష్టము రాదు. దేవుని మాటలను మనం జ్ఞాపకం చేసుకుంటే అది ఖచ్చితంగా మనకు ఆశీర్వాదకరంగా. 23 చివరి దినాన మనం దేవుని మాటలను జ్ఞాపకం చేసుకుందాం. ఆయన మనకు చేసిన మేలు జ్ఞాపకం చేసుకుందాం. ఆయన అదే అంటున్నాడు ఇక్కడ, నీకు మేలు చేస్తానని నాతో చెప్పిన దేవా, నాకు చెప్పావు, నాకు మేలు చేస్తావు. దేవుడు నీకు చెప్పాడా మేలు చేస్తానని? దేవుడు నీతో ఏమైనా చెప్తున్నాడా? దేవుడు మాట్లాడే దేవుడు. వినపడతాయి. ఆయన మాట్లాడితే చెవుడు ఉన్న వాళ్ళకు కూడా వినపడతాయి. ఆయన మాట్లాడితే మరి బ్రెయిన్ లేనడికైనా కానీ అర్థమైపోద్ది ఆయన మాట్లాడితే. ఆయన మాట లాంటిది, శక్తి కలిగింది. దేవుడు మాట్లాడతాడు, ఆయన మాటలు నువ్వు వినాలి. ఎలా మాట్లాడతాడు? వాక్యం ద్వారా మాట్లాడతాడు. వాక్యం చెప్పేటప్పుడు, నువ్వు వాక్యం చదువుకునేటప్పుడు, లేదు నువ్వు ఏ ఫోన్లోనే టీవీలో వాక్యం పెట్టుకొని వింటున్నప్పుడు, ఏదో విధంగా దేవుడు మనుషులతో మాట్లాడుతూనే ఉంటాడు. అలా మాట్లాడినప్పుడు మనం ఏం చేయాలంటే, ఈ మాట నాది అని ఆ మాటను మనం తీసుకోవాలి. ప్రభువా, బైబిల్లో రాయబడి ఉంది కదా, నేను నీకు ఆరోగ్యమును కలుగజేసేదను, నాకు ఆరోగ్యాన్ని, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నన్ను ఆశీర్వదించు, నేను నిన్ను నడిపిస్తాను, నన్ను నడిపించు. ఆ మాటలు తీసుకుని నువ్వు చెప్పావు కదా, వాక్యంలో ఇలా ఉంది కదా, నాకు ఇలా చెయ్యని మన వాక్యాన్ని ఎత్తి పట్టి ప్రార్థన చేయాలి. వ్యక్తిగతంగా ప్రభు సన్నిధిలో వాక్యాన్ని ఎత్తి పట్టి ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన బహు బలంగా ఉంటుంది. నువ్వు చెప్పావు కదా, నాకు ఉన్నా కదా, నిన్న ఫోన్ చేసి పోయిన సంవత్సరం అన్న మాట గుర్తు చేశాను. నేను పోయిన సంవత్సరం ఎలా అన్నా, ఇదో సంవత్సరం పోయిన సంవత్సరం అంటే 2022 డిసెంబర్ 31, 23 డిసెంబర్ 31 ఆ మాట గుర్తు చేశాను. మామూలుగా మాట్లాడితే ఆ మాటకు వాల్యూ రాలా. తర్వాత నేను ఏం చేసినట్టు, ఇదిగో ఇదే రోజు ఇలా అన్నావు కదా, ఇదిగో 1 year అయింది, మరి ఏంటి దాని గురించి అనగానే నేను మర్చిపోయాను అన్నా, నువ్వు జ్ఞాపకం చేశావు, నాకు గుర్తుంది, జ్ఞాపకం చేశా. ముందు ఆ మాట గుర్తు చేస్తేనే దానికి స్పందనే లేదు. నువ్వు అన్నావు కదా ఇలా ఈరోజు అనంటే, అవును కదా నేను అన్నాను కదా, అప్పుడు చేయాలి. మాట మీద నిలబడితే ఏం చేయాలి? దాన్ని చేయాలి. ఒక మనిషి పాసిబిలిటీ ఉంటే ఏం చేస్తాడంటే, కుదిరితే చేస్తాడు, లేకపోతే చెయ్యడు. కానీ దేవుడు అలాంటి వాడు కాదు. కుదిరితే ఈ సంవత్సరం నిన్ను ఆశీర్వదిస్తానులే అని అంటాడా? అలా అన్నాడు. ఆయన అంటే చేస్తాడు, అంతే. మాట ఇస్తే దాన్ని నెరవేరుస్తాడు. అందుకే బైబిల్లో వాక్యాన్ని చదివేటప్పుడు, వాక్యాన్ని విన్నప్పుడు వాటిని మనం పట్టుకోవాలి. పట్టుకొని వాటి ప్రకారం ప్రార్థన చేయాలి. ప్రభువా, ఇదిగో వాక్యంలో ఇలా చెప్పావు, ఇలా చేస్తాను అని ఉంది, ఇలా దీవిస్తాను అని ఉంది, కాబట్టి ఈ వాక్యం నాలో నెరవేర్చమని ప్రార్థన చేసుకోవాలి. ఎంత ఎక్కువగా దాని నిమిత్తమై ప్రార్థన చేసుకుంటారో, ఎంత ఎక్కువ దాన్ని నమ్ముతారో, ఎంత ఎక్కువ దాని ఎందు విశ్వాసంతో అడిగేస్తారో వాళ్ళ జీవితాల్లో నెరవేరుతాయి. రోజు వాగ్దానాలు తీసుకొద్దామని అనుకున్నాను. తర్వాత అనుకున్నాను, వద్దులే, ఈ సంవత్సరం వద్దులే అని. ఎందుకు వద్దులే? నాకు వద్దులే అంటే నువ్వు తీసుకో మాకయ్యా అంటారులే. పోయిన సంవత్సరం మీలో తీసుకున్న వాగ్దానాలు ఎంతమంది గుర్తున్నాయి? ఎంతమంది వాటిని గుర్తుపెట్టుకొని ప్రార్థన చేస్తున్నారు? మనకి అన్ని మంచి మాటలే వస్తాయి, అన్ని మంచి మాటలే. దేవుడు అన్ని మంచిగా వస్తాయి. చెడ్డదే వచ్చిద్దా? ఈ సంవత్సరం నీకు మేలు జరగదని వచ్చిద్దా? తీస్తే అప్పటైనా రాదు. అన్ని మంచి. నేను అనుకునేవాడిని, చిన్నప్పుడు ఏం చేసేవాళ్ళం అంటే, షీట్లు తీసుకొచ్చి చార్ట్లు తెచ్చి కట్ చేసి వాటి మీద స్కెచ్ పెన్తో రాసేవాళ్ళం. నేను కూడా రాసేవాడిని. రాసేటప్పుడు ఒకసారి అడిగాను, అన్నీ మంచివేనా? అన్ని ఆశీర్వాదాలేనా? హెచ్చరికలు అవి ఇవి కూడా రాయాలంటే సరే రాయమని అంటే నీవిక బ్రతకవు అని రాసావు ఒక దాంట్లో. నీవిక బ్రతకవు, నీవు మరణమగుచున్నావు
ఇలాంటి కొన్ని ఎత్తి ఆడమే ఎదిగి మరీ రాశా నేను. కర్మ కాదు, ఎవరికో వచ్చినాయి, అయ్యే వచ్చినాయి. చూసేస్తే ఎలా వచ్చిందని పాస్టర్ గారి దగ్గరికి వచ్చింది. ఆయనకి వెంటనే చూసి, మరి నాకు ఇది వచ్చిందని నువ్వు ఏడ్చుకుంటా వస్తే నేనేం చేయాలి? ఆయన చేశాడమ్మా, నువ్వు బతుకో, వాక్య ప్రకారం పాత జీవితం చచ్చిపోయి కొత్త జీవితం వస్తుందిలే, నువ్వు కూడా అదే ప్రార్థన చేసుకోయ్యా, పాత జీవితాన్ని చంపేసి కొత్త జీవితాన్ని ఇవ్వమని వాక్యం అర్థం అది అని చెప్పి పంపించేసాడు. తర్వాత ఎవడు ఆయన రాసింది? ఇలాంటివి రాసింది ఎవరు? నేనే ఓ 10-15 రాసి అట్లాంటి అని. నువ్వు బతకవు కాబట్టి నీ బతుకు మార్చుకో, లేకపోతే నీకు సమాధి సిద్ధపరచబడి ఉన్నది అనేవాడు కూడా, అది కూడా రాశాడు. ఇంకా అవన్నీ రాయకూడదు. ఎందుకు రాయకూడదు అంటే, దేవుడు మన నిమిత్తం అన్ని మంచియే అనుకుంటాడు. చూడు, అనుకోడు. ఆయన మన ఎడల, మన పట్ల ఆయన ఉద్దేశములన్నీ మంచివే కానీ చెడు ఏమీ ఉండవు. చెడు ఏమీ ఉండవు. అందువల్ల అన్ని ఆశీర్వాదాలే ఉంటాయి వాగ్దానాల్లో. ఎందుకంటే మంచి చేయాలి అనుకుంటాడు. నీ కుటుంబాన్ని ఈ సంవత్సరం దీవించాలని అనుకుంటాడు. నీకు ఆరోగ్యం ఇవ్వాలని, ఆశీర్వదించాలని, నిన్ను ఉన్నతమైన స్థితిలో నిలబెట్టాలని దేవుడు అనుకుంటాడు. ఆయన మాట వింటే ఆ ప్రకారమే జరుగుతూ ఉంటుంది. ఆ మాటను బట్టి ప్రార్థన చేసుకోవాలి మనం. ప్రభువా ఇలా అన్నావు కదా, ప్రభువా ఇలా నాతో మాట్లాడావు కదా అని మనం ఆ వాక్యాన్ని ఎత్తి పట్టి ప్రార్థన చేయాలి. వాక్యం విన్నప్పుడే గాని, వాక్యము చదివినప్పుడే గాని ఏం చేయాలి? వాక్యం విన్నప్పుడు లేదా వాక్యము చదివినప్పుడు వాక్యాన్ని ఎత్తి పట్టి ప్రార్థన చేయాలి. వాక్యం ద్వారా దేవుడు నీతో మాట్లాడినప్పుడు ఆ వాక్యాన్ని బట్టి ఇంటికి వెళ్ళి ప్రార్థన చేసుకోవాలి. నువ్వు చదివినప్పుడు ప్రభు ఇదిగో ఇలా రాయబడి ఉంది, ఇలా ఇలా అని వాటిని బట్టి ప్రార్థన చేసుకుంటే ప్రార్థన బలంగా ఉంటుంది, ఆత్మీయంగా కూడా ఉంటుంది. ఇక్కడ దావీదు అదే, ఇక్కడ యాకోబు అంటున్నాడు, నాతో చెప్పావు కదా, నన్ను ఆశీర్వదిస్తానని చెప్పావు కదా, దేవుడు మాట్లాడాడు కదా, ఆ మాటనే తిరిగి దేవుడికే చెప్తున్నాడు. ప్రభువా నువ్వు నన్ను ఆశీర్వదిస్తానని నాతో చెప్పావు కదా, దేవుడు నీతో చెప్పలేదా? ఎన్ని మాటలు చెప్పాడు. అవన్నీ విశ్వాసం ఉంచి వాటి ప్రకారం నువ్వు అడుగు ముందుకు వేస్తే దేవుడు ఖచ్చితంగా చేస్తాడు. నాకు చేస్తాను, మేలు చేసేది నన్ను నాతో చెప్పినా యెహోవా మేలు. ఏం చెప్పాడు దేవుడు ఆయనకి? ఏం చేస్తా అన్నాడు? మేలు చేస్తాను. యాకోబు మంచోడా? అప్పుడు మంచోడా? ఏం చేసి వెళ్తున్నాడు అంటే, ఇద్దరు అన్నదమ్ములు అందరూ తెలిసిన స్టోరీయే. అన్నలాగా వేషం వేసుకున్నాడు, వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళాడు. ఇస్సాకు కళ్ళు కనపడలేదు కాబట్టి వెళ్ళి అబద్ధం చెప్పాడు, నేను పెద్దవాడిని అని చెప్పి అబద్ధం చెప్పాడు. చెప్పి దీవెనలన్నీ పొందుకొని అన్న కోపంగా ఉన్నాడు కాబట్టి ఇంటి నుండి బయలుదేరి వెళ్ళిపోతా ఉన్నాడు. ఈ టైంలో అలాంటి ఒక తమ్ముడిని మనకు కనపడ్డాడు అనుకో, మోసం చేసి అన్నను మోసం చేసి మొత్తం తీసుకెళ్లేవాడు మనకు కనపడ్డాడు అనుకో, ఎవరైనా చెప్తారా నీకు మేలు చేస్తాను, నువ్వు ఎక్కడికి వెళ్ళినా నువ్వు ఆశీర్వదించబడతావు, దేవుడు నీకు తోడుగా ఉండి నీకు దీవించును గాక అంటాడు. ఎవడన్నట్టు మోసం చేసేవాడిని అంటాడా? కానీ దేవుడు ఎందుకన్నాడు అంటే, దేవునికి జరగబోయేది తెలుసు. అతని జీవితంలో ఎలాంటి స్టెప్స్ రాబోతున్నాయో దేవుడికి తెలుసు. దేవుడు ఈ జరుగుతున్న వాటినే కాదు, మన జీవితాల్లో జరగబోయే వాటిని కూడా చూస్తాడు. ఒక వ్యక్తి ఇప్పుడు చెడ్డగా ఉండొచ్చు, ఎల్లకాలం చెడ్డగానే ఉంటాడా? ఇప్పుడు అలా ఉండొచ్చు, కానీ ఒకరోజు మారొచ్చు. ఎవరు ఎలా అనేది తెలియదు. అందువల్ల ఏం చేయాలంటే, ప్రభు దీర్ఘశాంతం గలవాడు. మనకి వెనక పవర్ ఇచ్చి నువ్వు నీ మాట వినకపోతే నువ్వేదంటే జరుగుద్ది అనే పవర్ నీకే ఇచ్చాడు అనుకో దేవుడు, ఇంట్లో అందరినీ చంపేస్తాను. తప్పవా? ప్రాక్టికల్గా జరుగుతుంది. నేనైతే అంతే, ఎవరైనా అంతే. కోపం వచ్చినప్పుడు మనం ఏం కోరుకుంటాం? కోపం వచ్చినప్పుడు ఒక నష్టాన్ని కోరుకుంటాం. కోపం వచ్చినప్పుడు లేదా కష్టం వచ్చినప్పుడు ఓ నష్టాన్ని కోరుకుంటాం. ఎందుకు బతకాలి, చచ్చిపోతే పోలా. ఇందాక అక్క చెప్పినట్టుగా ఎవరైనా అనిపించిందా? అనిపించింది అంటారా? అనిపించిందా? మీరు నమ్ముతారు లేదా? నాకు కూడా చాలాసార్లు అనిపించింది, చాలాసార్లు అనిపించింది. ఒక్కసారి కాదు, 100 సార్లు అనిపిస్తుంది. ప్రతి మనిషిని టెంప్ట్ చేయడమే సైతాను పని. ఎందుకు బతుకుతున్నావు నువ్వు కూడా? చచ్చిపోతేనే దీనికి పరిష్కారం. అసలు నువ్వే అడ్డం. నువ్వు పోతే దరిద్రం పోద్ది,
సాతానుడు చెప్తూనే ఉంటాడు ఇవన్నీ. రివ్యూ వేరు, పరిశీలన చేసుకోవటం వేరు, చచ్చిపోమని చెప్పడం వేరు. పరిస్థితులు అలా చేస్తూ ఉంటాయి. మనకే పవర్ ఉందనుకో, నువ్వు నేను చచ్చిపో అంటే నేను చచ్చిపోతాను అనుకో, ఎంతమందిని చంపేయగలుగుతాం? అవకాశం ఉన్న వాళ్ళందరినీ చంపేసుకుంటానే వెళ్తా నేనే. నువ్వు మారవా, చచ్చిపోరా, ఎంతమందిని చంపేస్తాము? మనకు వచ్చే కోపాలు, మనకు ఉండేటువంటి ఫీలింగ్స్. కానీ ప్రభు చూడండి ఎంత దీర్ఘశాంతపరుడు కదా. అందరినీ, మంచి వాళ్ళని, చెడ్డ వాళ్ళని, మారిన వాళ్ళని, మారబోతున్న వాళ్ళని, ఇక వీడు మారడు అనుకున్న వాడిని కూడా, మారడం దేవుడు తెలుసు, ఆడిని కూడా పట్టుకొస్తున్నాడు. అందరినీ సమానంగా జాగ్రత్తగా చూసుకుంటా వస్తా ఉన్నాడు. అది దేవుని యొక్క ప్రేమ, అది తండ్రి ప్రేమ. వీడు పెద్దయి దొంగోడు అవుతాడు, వీడు పెద్దయి నరాంతకుడు అవుతాడని ఆడు చిన్నప్పుడే చెప్పామనుకో, ఏం చేస్తారు? ఆ చిన్నప్పుడే 2 ఏళ్ళో 3 ఏళ్ళ వయసులోనే ఆ జాతకం మొత్తం చెప్పి ఇట్లా ఈడు పుట్టడం వల్ల దేశం నాశనం అయిపోద్ది అని చెప్పారనుకో తల్లికి, ఆ తల్లి ఏం చేస్తుంది? వీడి దేశానికి అరిష్టం కాబట్టి నేను చంపేయాలని చెప్పేస్తా? ఆడు దేశాన్ని చంపేస్తాడు. ఒక్కడి చేతుల్లోనే ఉంటుంది దేశం బాగుపడటం, వీడి వద్ద దేశానికి దరిద్రమే పోద్ది అని అంటే ఆ తల్లికి తెలిస్తే ఏం చేస్తుంది? తర్వాత ఏంటిలే, మావాడు అట్టేం చేయలే అవుద్ది అని తెలిసిన తల్లి ప్రేమ అది. ఎందుకంటే తన కన్నది కాబట్టి ప్రేమ ఉంటుంది. దేవుడికి కూడా ప్రేమ ఉంటుంది. మనం అనుకుంటాం మారిన వాళ్ళు అందరిని చూసి ఎందుకు బతుకుతున్నారా అనుకుంటాం, వాళ్ళు ఎప్పుడు మారతారా అనుకుంటాం. అసలు వీళ్ళు ఎట్ట భరిస్తున్నారా, ఏం ఎట్ట కాపురం చేస్తుందిరా బాబు ఆయనతో, వాళ్ళు ఎట్ట పడుతున్నాడా ఏమోతో అన్నట్టుగా ఉంటాయి పరిస్థితులు లోకంలో. ఆయన అసలు అందరికంటే గ్రేట్ ఎవరంటే దేవుడు. పైనుండి అందరిని చూస్తున్నాడు, అందరిని. ఊరి నాయన ఎన్ని తలనొప్పులు దేవునికి కదా. ఫస్ట్ బెంచ్ నుంచి లాస్ట్ స్టేజ్ దాకా అందరూ చూసేది. ఆయన ఎన్నిసార్లు నమ్ముకుంటున్నాడో, ఎన్నిసార్లు తల బాదుకుంటున్నాడో, ఎన్నిసార్లు బాధపడుతున్నాడో, సంతోషపడుతున్నాడో. ఒక్కొక్క వ్యక్తి ఓవరాల్గా ఇప్పుడు తక్కువలో తక్కువ ప్రపంచంలో ఎంతమంది ఉన్నారు? ప్రపంచ జనాభా దాదాపుగా సరే తక్కువ వేసుకుందాం, 700 కోట్ల మంది ఉన్నారు. వీళ్ళందరినీ దేవుడు ఎంత భరిస్తున్నాడు, ఎందుకంటే అందరూ ఆయన పిల్లలే కాబట్టి. యాకోబు అదే గుర్తు చేస్తా అన్నాడు, మేలు చేస్తానని చెప్పాగా ఎవరికి మేలు చేస్తా అన్నాడు దేవుడు? మోసగాడైనప్పటికీ ఆయన ఏం చేస్తా అన్నాడు? మేలు చేస్తాను. మన దేవుడు మనం ఎలా ఉన్నప్పటికీ మనల్ని ప్రేమించాడు, మన కోసం ప్రాణం ఇచ్చాడు. అందుకే బైబిల్ చెప్తుంది, ఎలా అనగా మనం భక్తిహీనులమై ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయాడు. మనం భక్తిలో లేవు, భక్తిహీనులమై ఉన్నాం, అయినా దేవుడు మన కోసం చనిపోయాడు. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, దేవుడు మనల్ని అంత ప్రేమించాడు. ఆయన మాటతో యాకోబు జీవితం మారిపోయింది. ఏమన్నాడంటే, నాకు మేలు చేస్తానని నాతో చెప్పిన యెహోవా నాకు మేలు చేశావు, అది కూడా చెప్తున్నాడు. ఆ వచనాన్ని కొనసాగిస్తే ఆదికాండం 32:10 నీవు నీ సేవకునికి చేసిన సమస్తమైన ఉపకారములకు సమస్త సత్యమునకు అపాత్రుడను. ఎట్లనగా నేను నా చేతి కర్రతో యోర్దాను దాటి తిని ఇప్పుడు నేను 2 గుంపులైతిని. చూడండి ఎంత ఎగ్జాక్ట్ గా దేవుణ్ణి కనపరుస్తున్నాడు. ప్రభువా నువ్వు మాట ఇచ్చినట్టే నన్ను దీవించావా, నువ్వు నాకు చేసిన ఈ సకలమైన ఉపకారములకు నేను అపాత్రుడను. అంటే నేను పాత్రుడిని కాదు. దేవుడు మనకు చేసిన మేలులకు మనం పాత్రులమా? ఎవ్వరం. ఆయన ఇచ్చిన రక్షణకు మనం పాత్రులమా, యోగ్యులమా? మన కన్నీరును చూసి, మన బాధను చూసి, మన పశ్చాత్తాపాన్ని చూసి కూడా కాదు. ఆయన తన కృపలో అలా మనల్ని క్షమించాడు. ఆయన తన కృపలో మనకు ఆరోగ్యం ఇస్తున్నాడు, తన కృప చేత మనకు రక్షణ ఇచ్చాడు, తన కృప చేత మనల్ని పోషించి బ్రతికించి ఇదంతా జరుగుతుందంటే అది నా గొప్పతనమో నీ మంచితనమో కాదు, కానీ దేవుడు కేవలం కృపలో మనల్ని జ్ఞాపకం చేసుకున్నాడు. రోజు ప్రార్థన చేయకపోతే ఆ రోజు నష్టం జరుగుతుందా? ఏం లేదే, కాపాడుతున్నాడుగా. ఈ రోజు నువ్వు పొద్దున్నే నన్ను గణపరచలేదని సూర్యుడిని ఏమన్నా ఆపేశాడా నీ ఒక్కదానికి? నువ్వు మొన్న ఆదివారం రాలేదులే అని నీకేమన్నా నష్టం చేశాడా? 2 రోజులు 3 రోజులు 4 రోజులు 5 రోజులు 6 రోజులు 7 రోజులు 8 రోజులు 9 రోజులు 10 రోజులు 11 రోజులు 12 రోజులు 13 రోజులు 14 రోజులు 15 రోజులు 16 రోజులు 17 రోజులు 18 రోజులు 19 రోజులు 20 రోజులు 21 రోజులు 22 రోజులు 23 రోజులు 24 రోజులు 25 రోజులు 26 రోజులు 27 రోజులు 28 రోజులు 29 రోజులు 30 రోజులు 31 రోజులు 32 రోజులు 33 రోజులు 34 రోజులు 35 రోజులు 36 రోజులు 37 రోజులు 38 రోజులు 39 రోజులు 40 రోజులు 41 రోజులు 42 రోజులు 43 రోజులు 44 రోజులు 45 రోజులు 46 రోజులు 47 రోజులు 48 రోజులు 49 రోజులు 50 రోజులు 51 రోజులు 52 రోజులు 53 రోజులు 54 రోజులు 55 రోజులు 56 రోజులు 57 రోజులు 58 రోజులు 59 రోజులు 60 రోజులు 61 రోజ
మన దేవుడు మేలు చేసే దేవుడే, ఉపకారములు చేసే దేవుడు. అందుకే అన్నాడు, నీవు నాకు చేసిన సకలమైన ఉపకారములకు నేను యోగ్యుని కాదయ్యా, పాత్రుని కాదు, అయినా కానీ నువ్వు నాకు ఉపకారం చేశావు. ఏ స్థాయిలో చేశాడు అంటే, ఒకప్పుడు నేను ఎలా ఉన్నాడు, చేతి కర్రతో నేను ఈ యోర్దాను దాటాను, ఇప్పుడు 2 గుంపులు అయ్యాను. అంటే ఏంటి? బ్లెస్సింగ్స్. ఒకప్పుడే ఉన్నాయి, ఇప్పుడే. ఈ ఊరు వచ్చినప్పుడు మీకేమున్నాయి, ఇప్పుడు మీరు ఎలా ఉన్నారు? ఈ పోలికి అడిగితే ఏం చెప్తారు? ఈ ఊరు వచ్చాం, అద్దె కొన్నాం, అక్కడ ఉన్నాం, ఇక్కడ ఉన్నాం, తర్వాత ఇల్లు కట్టుకున్నాం, తర్వాత బిల్డింగ్ కట్టుకున్నాం, తర్వాత 2 స్టేర్లు కట్టుకున్నాం, తర్వాత బండ్లు కొనుక్కున్నాం, తర్వాత మా కుటుంబానికి అవసరమైన అన్ని కొనుక్కున్నాం. ఇవన్నీ ఏంటి? ఆశీర్వాదం. నీతో పాటు పనిచేసిన వాళ్ళు చాలా మంది ఉండొచ్చు. వాళ్ళందరూ ఇలా కట్టుకొని ఇలానే ఉన్నారా? వాళ్ళకి ఇంకా మించిన జీతం కూడా రావచ్చు. వాడికి వస్తూ ఉంటుంది, పోయే దగ్గర పోతా ఉంటుంది, ఏదో విధంగా పోవచ్చు. అందరిలాగా చేయలేరు. అలా జరిగింది అంటే అక్కడ దేవుని కృప ఉంది. నీతో పాటు వాళ్ళు ఎంతమంది, మనతో పాటు వాళ్ళు ఎంతమంది ఎవరు ఉన్నారా? పోతూనే ఉన్నారు. దేవుడు నిజంగా మనల్ని కాపాడుతున్నాడు, మన ప్రాంతాన్ని, మన ప్రజల్ని అందరినీ కాపాడుతున్నాడు. మనలో చాలా మంది ఇంకా ఉన్నారు, ఉన్నారు. చాలా తక్కువ మరణాలు మాత్రమే మనం చూసాం కదా. కరోనా టైం చూసాం, ఎంతమంది అసలు ఎక్కడ చూసినా. కానీ మనల్ని ఎంత కాపాడాడు. ఈ సంవత్సరంలో కూడా ఎంత కుటుంబాల్లో మరణ వార్త, కీడు వార్త లేకుండా కాపాడబడిన కుటుంబాలు ఉన్నాయి. పిల్లరా, దేవుడు మేలు చేసేటువంటి దేవుడు. అందుకే నీవు చేసిన ఉపకారాలకు నేను అపాత్రుణ్ణి, చేతి కర్రతో ఈ యోర్దాను నది నేను దాటాను. ఏముందంటే ఆయన చేతిలో కర్ర ఒకటి ఉంది. కర్ర మాత్రమే ఒకటి పట్టుకుని వెళ్ళాడు. ఆ కర్ర ఎందుకు తీసుకెళ్ళాడు? అసలు కర్రతో వెళ్ళాడని బైబిల్లో ఉంది. కర్ర ఎందుకు? ప్రయాణాల్లో కూడా పెద్దోళ్ళు చాలా మంది కర్ర పట్టుకుంటారు చేతితో. ఎందుకు? కుక్కలు కాదు, పాములు కాదు. పాయింట్ ఒకటి, లాంగ్ జర్నీ చేసేటప్పుడు ఫస్ట్ సపోర్ట్. యాకోబు ఏం ఫ్లైట్ ఎక్కలా వాళ్ళ అత్తగారింటికి వెళ్ళడానికి, అడవిలో పడి వెళ్ళాలి. మన్యం, అది ఎడారి ప్రాంతం, అడవి ప్రాంతం. అడవిలో నుంచి వెళ్ళాలి కాబట్టి అతనికి సపోర్ట్ ఇంకా ఎన్ని రోజులు పట్టిద్దో, ఎప్పుడు వెళ్తాడో ఏం తెలియదు. ముందు ఇంట్లోంచి బయలుదేరి వెళ్ళిపోతున్నాడు. అన్ని విధాలుగా నడవడానికి ఫస్ట్ ఓపిక లేకపోయినా సపోర్ట్ చేస్తుంది. రెండో, చేతిలో కర్ర ఉంటే ఏమైనా అడవిలో ప్రయాణం చేస్తున్నాడు కాబట్టి ఏమన్నా జంతువులు వచ్చినా తను తాను కాపాడుకోవడానికి ఆ కర్రని ఒక ఆయుధంగా కూడా ఉపయోగించుకోవడానికి కూడా పనికొస్తుంది అన్ని విధాలుగా. అందుకే బైబిల్లో భక్తుడైన దావీదు కూడా అదే అంటాడు, నీ దుడ్డు కర్ర, నీ దండము నన్ను ఆదరిస్తుంది. కర్ర, దుడ్డు కర్ర, కాపరి దుడ్డు కర్ర, ఆ చేతిలోది దుడ్డు కర్ర. ప్రతి కాపరి కర్ర ఉంటుంది. గొర్రెల కాపరికి ఆ చేతిలో కర్ర ఉంటుంది. గొర్రెల కాపల కర్ర కాదు, గొడ్డలు కూడా ఉంటుంది. ఆ కర్రకు గొడ్డలు కూడా ఉంటుంది. మల్టీ యూజ్, రకరకాలుగా ఉపయోగపడుతుంది. ఒక కర్రతో బయలుదేరాడు, చివరికి ఎలా వచ్చాడు? ఇప్పుడు రావటం 2 గుంపులుగా వచ్చాడు. గుంపు అంటే ఎంతమంది ఉంటారు? మినిమం గుంపు అంటే ఎంతమంది అంటారు? ఒక గుంపులు జనాలు ఉన్నారండి అంటే, ఒక గుంపుగా ఉండాలంటే మినిమం ఎంతమంది ఉండాలి? అట్లీస్ట్ తక్కువ 10 మంది. ఈయన గుంపు, ఈయనకి ఎంతమంది ఉన్నారని ఒకసారి అంచనా వేద్దాం. వచ్చాడు, వెళ్ళాడు కదా, వచ్చేటప్పుడు మనం గమనించినట్లయితే భార్యలు, పిల్లలు, పనివాళ్ళు, ఆస్తులు, అలాగే ఇతనితో పాటు ఉన్నటువంటి ఎద్దులు, ఒంటెలు, మొత్తం ఇవన్నీ కూడా ఎక్కడి నుండి వచ్చినాయి? ఇవన్నీ ఎలా వచ్చినాయి? దేవుడు చెప్పాడు ఆయనకి, ఆయన ఆశీర్వదిస్తానని. ఆయన బాగలేదు, ఆయన పడ్డాడు తెలియక. పాప దేవుడు ఆశీర్వదిస్తాడని తెలియక ఆయన చాలా సొంత ప్రయత్నాలు చేశాడు. ఎట్టయినా సరే నేను డెవలప్ అవ్వాలని చాలా ప్రయత్నాలు చేశాడు. అసలు విషయం ఏంటంటే దేవుడిచ్చే ఆశీర్వాదం. కాబట్టి అలా ఆశీర్వదించబడి ఒక ప్రార్థన చేశాడు. చివరి ప్రార్థన అనుకున్నాడు ఆయన, ప్రభువా కర్రతో పోయారు, 2 గుంపులు అయ్యారు. వాళ్ళ అన్నకి ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. ఇప్పుడు అన్నను మోసం చేసి వెళ్ళాడు కదా,
మరలా దేవుడు అన్నాడు మీ ఇంటికి వెళ్ళు అన్నాడు. ఇంటికి వెళ్ళాడు. ఎందుకని? ఇంటికి వెళ్తే అన్న ఒప్పుకోడు, చంపేస్తాడు. మోసం చేసి ఆస్తి మొత్తం తీసుకుపోతే వచ్చి ఎదురు కనపడితే ఒప్పుకుంటాడా? భయపడే పారిపోయాడు. ఇప్పుడు దేవుడు అన్నాడు, ఏయ్ నువ్వు లే, ఇంటికి వెళ్ళు. వెంటనే యాకోబు భయంతోనే వచ్చి వాళ్ళ అన్న దగ్గరకు మనుషుల్ని పంపించాడు. ఇదిగో మీ తమ్ముడు వస్తున్నాడు, ఇప్పుడు బాగానే ఉన్నాడు అని చెప్పండి, అని అన్ని చెప్పండి నా గురించి అని చెప్తే వాళ్ళు వెళ్ళారు. వెళ్ళి వచ్చి ఏం చెప్పారు తెలుసా? అదే చెప్పారు. ఆ భయపడిన మాట ఏంటంటే, మీ అన్న అక్కడ 400 మందిని వేసుకొని వస్తున్నాడు అని చెప్పాను. వస్తా. ఇప్పుడు యాకోబుకి అర్థం కాల, 400 మందిని తీసుకొని వస్తున్నాడు. దేనికి వస్తున్నాడు? ఈ 400 మందిని తీసుకొని ఇతన్ని ఎదుర్కోవడానికి, ఇతన్ని ఏమన్నా అభినందించడానికి వస్తున్నాడా, లేకపోతే చెప్పడానికి వస్తున్నాడా అనేది అర్థం కాని పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో యాకోబుకు ఒక భయం వచ్చింది. యాకోబుకు భయం వచ్చి వెంటనే దేవుని సన్నిధిలోకి వెళ్ళి ఈ ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా, నువ్వు నన్ను మా ఇంటికి వెళ్ళు, నన్ను ఆశీర్వదిస్తానన్నావు. ఒకప్పుడు నాకేమీ లేదు, నువ్వే ఇచ్చావు. ఇప్పుడు చూస్తేనేమో అన్నేమో దేనికి రెడీగా ఉన్నాడు? చంపడానికి రెడీగా ఉన్నాడు. ఇక నాకు లేదని ఒక ప్లాన్ సెట్ చేసుకున్నాడు. ఆల్రెడీ ప్రార్థన ముందే ఒక ప్లాన్ సెట్ చేశాడు. ఉన్న వాళ్ళందరిని ఏం చేశాడంటే 2 గుంపులుగా చేశాడు. 2 గుంపులుగా మార్చి, ముందు మీరు వెళ్ళండి, వెనక వీళ్ళు వెళ్ళండి, మీరు అందరూ వెళ్ళిన తర్వాత లాస్ట్ లో నేను వస్తా అన్నాడు. ఏం చేశాడంటే చచ్చిపోతే చచ్చిపోయారులే అనుకున్న వాళ్ళందరినీ ముందు పెట్టాడు. ఒకవేళ వీళ్ళు చనిపోయినా పర్వాలేదు, 2వ గుంపు ఉంటది. ఆ 2వ గుంపు ఏం చేస్తుందంటే పారిపోతుంది. అంతే కదా? ముందు వాళ్ళు ధరిస్తే వెనకాల ఏం చేస్తారు? జాగ్రత్త పడతారు. కాబట్టి ఒకవేళ ఏదన్నా ముందు గుంపుకు జరిగితే 2వ గుంపు అలర్ట్ అయిపోయి పారిపోవచ్చు అన్న ఉద్దేశంతో 2 గుంపులు చేసి, ముందు ఒకళ్ళు, 2వ గుంపు వెనక్కి వెళ్దాం అనుకొని, సరే మీరు పదండి నేను వస్తానని అలా పంపించాడు. ఆల్రెడీ పంపించి నేను మాత్రం ఆగి ప్రార్థన చేశాడు. నువ్వా నాకు మేలు చేస్తానని చెప్పావు కదా, ఇప్పుడు ఏశావు చేతిలో నుండి నన్ను తప్పించు అని ప్రార్థన చేశాడు. అప్పుడు దేవుడు ఏం చేశాడంటే, జస్ట్ తప్పించడానికి ప్రభు అతను అడిగింది ఏంటి అంటే, ఒకే ఒక పేరు, ఒక క్వశ్చన్ అడిగాడు. ఏంటంటే నీ పేరేంటి అని అడిగాడు. యాకోబుని దేవుడు అడిగిన ప్రశ్న ఏంటి? నీ పేరేంటి? యాకోబు పేరే దేవుడు తెలియదా? మరి ఎందుకు అడిగాడు? ఎందుకు అడిగాడు? ఆ స్టోరీ చదవలేదు కాబట్టి అర్థం కాదు, మొత్తం చదవాలి. వాళ్ళ నాన్న దగ్గరకి వెళ్ళి ఏమని చెప్పాడు ఆయన పేరు? ఎవరురా నువ్వు? నేను ఏశావును అని చెప్పాడు. అందుకే అతని తప్పును దేవుడు గుర్తు చేస్తున్నాడు. అతని తప్పును గుర్తు చేస్తున్నాడు. మీ నాన్న దగ్గర ఏ పేరు చెప్పావు? ఏశావు. మరి ఇప్పుడు దేవుడు దగ్గర కూడా చెప్తాడా? అతని తప్పును గుర్తు చేశాడు. అక్కడ పేరు మార్చావు కదా, తప్పు చెప్పావు కదా, మోసం చేసావు కదా, అన్యాయంగా సంపాదించుకున్నావు కదా. అప్పుడు వెంటనే తప్పే, నా పేరు యాకోబే, నేను తప్పు చేశాను, మోసం చేశాను, క్షమించమని దేవుని కాళ్ళు పట్టుకొని బతిలాడుకున్నాడట. రాత్రి అంతా బతిలాడుకుంటే దేవుడు ఆయన ఆశీర్వదించి యాకోబును ఇశ్రాయేలుగా చేశాడు. పిల్లారా, ఈ 2023లో దేవుడు మనందరికీ మేలు చేశాడు, ఎన్నో ఉపకారాలు చేశాడు. యాకోబు మోసగాడైనప్పటికీ దేవుడు తను చెప్పిన మాటను బట్టి అతని తర్వాత ఆశీర్వాదకరంగా ఉంటాడని గ్రహించి ముందే దేవుడు యాకోబుని దీవించాడు. మనలో కూడా దేవుడు ముందుగానే ప్రేమించి మన కోసం ప్రాణం పెట్టాడు, మన కోసం వేసే రక్తం గార్చాడు. మన పాపముల నిమిత్తమై తానా శిక్షను భరించి మనకి విడుదల, నెమ్మది, ఆరోగ్యం, సంతోషము, సమాధానాన్ని ఆయన మనందరికీ ఇచ్చి ఉన్నాడు. కాబట్టి ఇలాంటి సమయంలో మనం చేయాల్సింది ఏంటంటే, యాకోబులాగా మనం దేవుడిని ఏం చేయాలి? స్తుతించాలి. ప్రభువా, ఈ సంవత్సరం అంతా మేలు చేశావు, ఈ సంవత్సరం అంతా మాకు ఉపకారము చేశావు. మనం మంచి వాళ్ళం కాకపోయినా, ప్రార్థించకపోయినా, సరిగా దేవుని మాట వినకపోయినా, ఆయన చిత్తానికి తగినట్టుగా లేకపోయినా, ఆయన మనల్ని ఆశీర్వదించి ఉండగా మన ప్రభు సన్నిధిలో యాకోబులాగా సరి చేసుకొని ఒక నూతనమైనటువంటి ఒడంబడికతో, ఒక నూతనమైనటువంటి ఆశయంతో మరలా నెక్స్ట్ కి మనం సిద్ధపాటుగా తల ఉంచి ప్రార్థన చేద్దాం.